Hi everyone, welcome to Aravali Technologies. Myself Kancham Shrija. So ఇవాళ వీడియో వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం సింపుల్ గా. సో మనకి ఏదైనా ప్రొడక్ట్ ఉంటుంది లేదంటే సర్వీస్ ఉంటుంది కదా, దాన్ని మనం ఆన్లైన్ లో ప్రమోట్ అనేది చేయడం. సో దీన్నే మనం డిజిటల్ మార్కెటింగ్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ ని తీసుకుందాం. సో అమెజాన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేయాల్సిన పని లేదు. సో నార్మల్ గా ఏం చేస్తుంటారు, పీపుల్ అమెజాన్ కి వెళ్తుంటారు, పర్చేస్ అనేది చేస్తుంటారు. సో ఎవరైతే న్యూ బ్రాండ్ స్టార్ట్ చేస్తుంటారు కదా, దాని గురించి ఎవరికి తెలిసి ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తుంటారు, మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు. సో వీటిలలో వాళ్ళ న్యూ బ్రాండ్ ని ప్రమోట్ అనేది చేస్తుంటారు. సో దీన్నే మనం డిజిటల్ మార్కెటింగ్ అని అంటాము. సో ఇదేంటి, మనకి ఈ కామర్స్ వెబ్సైట్. సో అలాగే మనకి చాలా సర్వీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫోటో స్టూడియో అనుకుందాం. సో ఒక పర్సన్ అనేవాడు ఫోటో స్టూడియో పెట్టాడు. సో మనకి ఫోటో స్టూడియోని ప్రమోట్ చేయాలి అనుకుంటున్నాడు. సో మనకి పాస్ట్ డేస్లలో, ఓల్డ్ డేస్లలో ఏం చేస్తుండే, ఒక పర్సన్ ద్వారా దాన్ని ప్రమోట్ అనేది చేస్తుండే. ఒక పర్సన్ కి చెప్పి ఇలా ప్రమోట్ చెయ్యు అని చెప్తే తనకు తెలిసిన పర్సన్స్ కి చెప్పి ప్రమోట్ చేస్తే మనకి బిజినెస్ అనేది వస్తుండే. సో బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరైతే ఫోటోగ్రాఫర్ ఉన్నారో తను తీసిన ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి కదా, సో వాటిని ఇన్స్టాగ్రామ్, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో పోస్ట్ అనేది చేస్తున్నారు. సో అలా పోస్ట్ చేసినప్పుడు మనకు వచ్చిన ఎంక్వైరీస్ ద్వారా బిజినెస్ అనేది చేస్తుంటారు. బట్ ఇక్కడ ఏమవుతుంది, అలా పోస్ట్ చేసినప్పుడు ఒక 300 to 400 పీపుల్ మాత్రమే చూస్తున్నారు. సో కాబట్టి నార్మల్ గా ఈ యాడ్స్ అనేటివి ఉంటాయి కదా, సో యాడ్స్ రన్ చేసే వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క ఫోటో స్టూడియోని ప్రమోట్ చేస్తూ బిజినెస్ అనేది చేస్తుంటారు. సో ఇలా ఎలా యాడ్స్ అనేటివి రన్ చేస్తారు, ఎలా ప్రమోట్ అనేది చేస్తారు అనేది తెలుసుకుందాం. సో నార్మల్ గా యాడ్స్ రన్ చేసే వాళ్ళు ఏం చేస్తుంటారు, కొంత పీపుల్ ని టార్గెట్ అనేది చేస్తుంటారు. సో టార్గెట్ చేయడం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో నార్మల్ గా మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, కొంత పీపుల్ ఏం చేస్తుంటారు, వాళ్ళ ప్రొఫైల్ బయోలో వాళ్ళ స్టేటస్ అనేది పెడుతుంటారు. సో నార్మల్ గా నేను సింగిలా, లేదంటే మ్యారీడా, లేదంటే న్యూలీ ఎంగేజ్డ్ అని పెడుతుంటారు. సో వీళ్ళు ఏం చేస్తుంటారు, న్యూలీ ఎంగేజ్డ్ అనే పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని టార్గెట్ అనేది చేస్తుంటారు. సో వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో, సో ఫోటోగ్రాఫర్ యాడ్ ని వాళ్ళకి వెళ్ళేలాగా చేస్తుంటారు. సో అలా ఈ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి బిజినెస్ అనేది అవుతుంది. సో మనకి ఇలా చాలా సర్వీసెస్ అనేటివి ఉంటాయి. మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ లో ఏమవుతుంది, మనం ఒక 1 crore విల్లాని సేల్ చేయాలి. సో మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సిగ్మెంటేషన్ ఆప్షన్ ఉంటుంది, అలాగే మనకి టార్గెట్ ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఒక రైట్ పర్సన్ కి ఈ వెంచర్ ఉందో ఆ వెంచర్ యొక్క యాడ్ అనేది పంపిస్తారు. సో పంపించి మనకి ఈ విల్లాని సేల్ అనేది చేస్తుంటారు. ఓవరాల్ గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, మనము ఏదైనా ప్రోడక్ట్ ని ప్రమోట్ అనేది చేయాలి. సో ఈ కామర్స్ ద్వారా చేయాలి. సో దాన్ని సేల్ అనేది చేయాలంటే మనకి నార్మల్ గా బ్రాండింగ్ అనేది ఇంపార్టెంట్. సో మనము దీన్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి మనకి నార్మల్ గా సర్వీసెస్ ఉంటాయి. సో వీటిని ప్రొవైడ్ అనేది చేయాలి. నార్మల్ గా మనకి రియల్ ఎస్టేట్ సర్వీస్ ఉంటుంది, లేదంటే మనకి ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ అని ఇలాంటి సర్వీసెస్ ని మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లలో ప్రొవైడ్ అనేది చేస్తాం. ఎలా డిజిటల్ మార్కెటింగ్ ని యూజ్ చేసుకొని మనం వీటిని ప్రమోట్ అనేది చేస్తుంటాం. చాలా పీపుల్ ఏమనుకుంటారు, డిజిటల్ మార్కెటింగ్ అంటే బయటకు వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది కావచ్చు అని అనుకుంటారు. సో బట్ ఇక్కడ ఇంట్లోనే కూర్చొని ల్యాప్టాప్ తో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నార్మల్ గా సాఫ్ట్వేర్ జాబ్ లాగా. సో మనకి ఇలా డిజిటల్ మార్కెటింగ్ అనేది చేస్తుంటారు. ఫర్ సపోజ్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో మీరు ఆ బిజినెస్ ని ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మనం ఎలాంటి డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ ని అప్రోచ్ అవ్వాలి, ఫ్రెషర్ ని అప్రోచ్ అవ్వాలా, లేదంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ని అప్రోచ్ అవ్వాలా అని మనకి డౌట్ ఉంటుంది. సో మనం అలాంటప్పుడు ఏం చేయాలి, ఎక్స్పీరియన్స్ పర్సన్ యొక్క పాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే ఫ్రెషర్ అనుకోండి, సో ఫ్రెషర్స్ కూడా బాగానే చేస్తుంటారు. సో మనకి డౌట్ అనేది ఉంటుంది కదా, సో నార్మల్ గా ఒక శాంపుల్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయండి అని వాళ్ళని అడగాలి. సో వాళ్ళు క్రియేట్ చేసిన దాన్ని బట్టి వాళ్ళ ప్రైజింగ్ ఏంటి అనేది తెలుసుకొని మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఎస్టాబ్లిష్ అయిన ఏజెన్సీస్ ఏముంటారు, వాళ్ళు బాగానే చేస్తుంటారు, బట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రైజింగ్ అనేది ఎక్కువ చెప్తుంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ఫ్రెషర్స్ ని చూస్ చేసుకోవాలి. ఫ్రెషర్స్ ని చూస్ చేసుకొని వాళ్ళు కేపబుల్ లేదా అనేది చెక్ చేసుకొని వాళ్ళకి మనము వర్క్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇలా డిజిటల్ మార్కెటింగ్ అనేది చేస్తుంటారు. సో ఈ వీడియోలో మీరు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది సింపుల్ గా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీకు డిజిటల్ మార్కెటింగ్ పైన ఇంకా వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.